అది అధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘం. పైగా అధినేత కూతురే ఆ సంఘానికి గౌరవ అధ్యక్షురాలు. అయినా ఆ యూనియన్ గాడిలో పట్టలేదు. ఎంత చెప్పినా నేతలు పాత పద్ధతులను మార్చుకోవడలేదు. మనుషులు కలిశారే తప్ప వారి మనసులు కలవడం లేదు. నాయకుల అనుచరులు కూడా ఎవరికి వారి అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ తలకు బొప్పి కట్టిస్తున్న కార్మిక సంఘం వ్యవహారాలేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరగవలసింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 4 ఏళ్ల పదవీకాలం ముగిసి చాలా రోజులైంది. షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి రావాలి. కారణాలేమిటో తెలియదు కానీ ఎన్నికలు నిర్వహించడానికి కార్మిక శాఖ మేనమేషాలు లెక్కిస్తోంది. జరుగుతున్న ఆలస్యానికి ఇతర కార్మిక సంఘాలన్నీ మండిపడుతున్నాయి. అధికార పార్టీ ఒత్తిడి కారణంగానే ఉద్దేశపూర్వకంగా ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారన్నది ఇతర కార్మిక సంఘాల నేతల ప్రధాన ఆరోపణ. ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణిలో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలిచే అవకాశాలు లేనందునే ఎన్నికలను జాప్యం చేస్తున్నారన్నది మరో ప్రధాన ఆరోపణ. ఆరోపణలు విమర్శలు ఎలా ఉన్నా టీబీజీకేఎస్ వ్యవహారం అధికార టీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. క్రితంసారి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ వాదంతో గెలిచిన టీబీజీకేఎస్ కార్మికుల సమస్యలపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదన్నది ప్రత్యర్థి కార్మిక సంఘాల నుంచి వస్తున్న విమర్శ. సమస్యల పరిష్కారానికి పాటుపడకుండా సొంత వ్యవహారాలను చక్కదిద్దుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటున్నారు. అప్పట్లో ఆర్థిక వ్యవహారాలు ఆధిపత్య పోరుతో యూనియన్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డిలు ఘర్షణ పడ్డారు. రోడ్డెక్కి 4-5 మాటలు కూడా అనుకున్నారు. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా న్యాయస్థానం వరకు వెళ్లారు. కోర్టు జోక్యంతో యూనియన్లో మళ్లీ అంతర్గత ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మిర్యాల రాజిరెడ్డి వర్గం ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల తర్వాత వివాదం సద్దుమణగకపోగా మరింత ముదిరింది. ఆర్థిక లావాదేవీల విషయంలో మిర్యాల రాజిరెడ్డి తదితరులు అక్రమాలకు పాల్పడ్డారని ప్రత్యర్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా రాజిరెడ్డి తదితరులు అరెస్ట్ అయ్యారు కూడా. ఇలా 4 ఏళ్ల టీబీజీకేఎస్ పదవీకాలం నేతల మధ్య విమర్శలు, కొట్లాట్లు, కోర్టులు, కేసులతోనే సరిపోయింది. దీంతో యూనియన్ పై కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ విముఖత ఏ స్థాయికి చేరిందంటే టీఆర్ఎస్ పార్టీని కూడా కార్మికులు నిందించేంత వరకు. యూనియన్ అంతర్గత కలహాలు కూడా పార్టీకి నష్టం చేకూర్చేలా ఉండడంతో టీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే నల్లాల ఓదేలు స్థానంలో నిజామాబాద్ ఎంపీ కవితను యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. కవిత రాకతో అంతా సర్దుకుంటుందని అంచనా వేశారు. అయితే మహాముదురులైన నేతలు ఆమెను కూడా తప్పుదోవ పట్టిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో యూనియన్ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమూల మార్పులు చేయాలని సంకల్పించారు. సరిగ్గా ఈ సమయంలోనే ఐఎన్టీయూసీ నేత కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్రావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సుదీర్ఘకాలం కార్మిక ఉద్యమాల్లో ఉన్న ఆయనకు టీబీజీకేఎస్ అధ్యక్ష పదవిని అప్పగిస్తే అంతా సర్దుకుంటుందని కేసీఆర్ భావించారు. కారణాలేమిటో తెలియదు కానీ ఆ ప్రక్రియ వెంటనే జరగలేదు. ఏడాదిన్నరగా అది సాగుతూ వచ్చింది. ఈలోగా టీబీజీకేఎస్ పదవీకాలం ముగిసింది. ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కవిత రంగంలోకి దిగారు. టీబీజీకేఎస్ లో ప్రక్షాళన మొదలుపెట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావుకు యూనియన్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. మరో సీనియర్ నేత కెంగర్ల మల్లయ్యకు ప్రధాన కార్యదర్శి పదవిని, రాజిరెడ్డి వర్గానికి చెందిన కనకరాజుకు ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టారు. మిగతా కార్యవర్గాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటిస్తామన్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే మరో ముఖ్య నేత మిర్యాల రాజిరెడ్డికి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. దీంతో ఆయన తన వర్గంతో కలిసి మరో యూనియన్లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అదే జరిగితే ఎన్నికల్లో టీబీజీకేఎస్ కు నష్టం వాటిల్లుతుందని అంచనా వేసిన అధినాయకత్వం పక్షం రోజుల తర్వాత రాజిరెడ్డికి ఉపాధ్యక్ష పదవిని అప్పగించింది. రాజధానిలో ఎలాంటి మంత్రాంగం నడిచిందో తెలియదు కానీ అప్పటి నుంచి ఈ నేతలంతా కలిసి తిరుగుతూ సింగరేణిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ముగ్గురు నేతలు పైకి కలిసినట్టు కనిపిస్తున్నా ఎవరికి వారే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఒకరినొకరు దెబ్బ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
సింగరేణిలో అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న తమ నేతకు అన్యాయం జరిగిందని మిర్యాల రాజిరెడ్డి వర్గీయులు రగిలిపోతున్నారట. మరోవైపు వెంకట్రావు వంటి పాత తరం నేతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల యూనియన్ కు జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని ఆయన వైరి వర్గీయులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మల్లయ్యకు ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు తప్ప కార్మికుల్లో పెద్దగా పట్టు లేదని, ఆయన సొంత ఏరియా రామగుండంలోనైతే పరిస్థితి మరీ దారుణమని ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తోంది. ఒకే యూనియన్ కు సంబంధించి 3 కీలక నేతల గురించి కార్మిక క్షేత్రంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. టీబీజీ కేసులో ఇంకా కుమ్ములాట్లు సమసిపోలేదు అనడానికి మరో నిదర్శనం ఈ నెల 11న శ్రీరాంపూర్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశం. ఇందులో యూనియన్ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడడానికి సన్నద్దమవుతుండగా కొందరు మాట్లాడవద్దంటూ అడ్డు తగిలారు. ఎంపీ బాల్క సుమన్ జోక్యం చేసుకుని సర్ది చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో తాను యూనియన్ సమావేశానికి రానంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు శాంతించక తప్పలేదు. రాజిరెడ్డి ప్రసంగాన్ని మల్లయ్య వర్గీయులు అడ్డుకున్నారన్న విషయం సమావేశంలో బహిర్గతమైంది. దీన్ని బట్టి ఇప్పటికే యూనియన్లో లుకలుకలున్నాయని తేలింది. 4 ఏళ్ల పాటు కార్మికుల బాగోగులు పట్టించుకోకుండా గొడవలతో కాలం గడిపిన నాయకుల కుమ్ములాట్లు ఇంకా కొనసాగడంపై సంఘాన్ని నమ్ముకున్న వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి కార్యవర్గం ప్రకటిస్తే మొదటికి మోసం వస్తుందని, ఎన్నికల తర్వాతే పదవుల పంపకాన్ని చేపట్టాలని ఎంపీ కవిత ముందు చూపుతో చేసిన ఆలోచన వికటించే పరిస్థితి ఏర్పడిందట. ఏ పదవి లేకుండా ఎన్నికల్లో ఎలా ప్రచారం చేస్తామని క్షేత్రస్థాయిలో నేతలు ఆవేదన చెందుతున్నారట. ఇప్పుడంతా కలిసి ప్రచారం చేసి గెలిపించినా ఆ తర్వాత ఎంపీ, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికి, భజన పరులకే పదవులు అప్పగిస్తారని కార్మికుల్లో పట్టున్న నేతలు వాపోతున్నారట. ముఖ్యంగా యూనియన్ కు ఆయువు పట్టైన ఏరియా ఫిట్ కమిటీల్లో కార్మిక సమస్యలపై అవగాహన, కార్మికుల్లో ఫాలోయింగ్ ఉన్న నేతలకు ఇప్పుడే బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. అలా జరగకపోతే మరో యూనియన్లో చేరేందుకు సిద్దమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న టీఆర్ఎస్ అధిష్టానం ఏం చేయాలో పాలుపోక తలపట్టుకుంటోందట. తెలంగాణ సమస్య సులువుగా పరిష్కారమైంది కానీ ఈ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం సమస్యను పరిష్కరించలేకపోతున్నామని చర్చించుకుంటున్నారట. ఈ నేపథ్యంలో నష్ట నివారణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 3 కీలక నేతల అధికారాలకు కత్తెర వేయడంతో పాటు ఇతర యూనియన్లోని బలమైన నేతలను చేర్చుకోవాలని, అలాగైతే గత ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటిపై ఈ నెలాఖరులోగా క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇప్పటికిప్పుడు నెరవేర్చాల్సిన హామీలపై ఎంపీ కవిత ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారట. యూనియన్ నేతలను వెంటబెట్టుకుని త్వరలో కేసీఆర్ ను కలిసి కీలక ప్రకటన జారీ చేసేందుకు సిద్దమవుతున్నారట. కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఏదైనా కారణాల వల్ల ఆలస్యమైతే గుర్తింపు ఎన్నికలను కూడా ఆలస్యంగా జరిపేలా పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.